బ్రెయిన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు స్ట్రోక్స్ గురించి మాట్లాడారు. ఎవరైనా సరే స్ట్రోక్స్ అనగానే ఫస్ట్ హార్ట్ స్ట్రోక్ అని అనుకుంటారు, కానీ బ్రెయిన్ స్ట్రోక్ గురించి చాలా మందికి అవగాహన ఉండదు. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది వరకటి మీద కంపేర్ చేసుకుంటే ఇప్పుడు పెరిగాయా? ఎర్లీ సైన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారు? చాలా పెరిగాయమ్మా. అండ్ అమ్మ కొన్నిసార్లు TIA అంటారు, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్. కొన్నిసార్లు ఒక 2 days ముందు ఇట్లా జస్ట్ ఒకసారి తిమ్మిరి వచ్చి పోయిందంటారు. ఒకసారి వచ్చింది, నేను పట్టించుకోలేదు, 1 day తర్వాత మళ్ళీ వచ్చింది, 3rd time సడన్గా కాల్ చేయి పడిపోయిస్తారు. సో TIA అనేది ఒకటి ఉంటుంది, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఫుల్ బ్లోన్ స్ట్రోక్స్ కూడా వస్తాయి. సో రకరకాల సైన్స్ ఉంటాయి. కొందరికి మూతి వంకర పోవడం, చేతులు కాళ్ళు వీక్నెస్ అయిపోవడం, తిమ్మిళ్ళు రావడము, ఓకే, సో చేతుల నుంచి వస్తువులు జారిపోవడము. సో దీస్ ఆర్ ఆల్ సైన్స్ యాక్చువల్. సో స్ట్రోక్. సో గోల్డెన్ అవర్ అని అంటారు కదా సార్ బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధించి, అదంటే ఏంటి అసలు? ఇప్పుడు ఇస్కిమిక్ స్ట్రోక్ ఉంటుందమ్మా. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్తనరం లోపల రక్తం గడ్డగట్టడం. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ స్ట్రోక్స్. ఈ రక్తనరం ఉందనుకోండి, దాని లోపల రక్తం గడ్డగట్టితే అది ఇస్కిమిక్ స్ట్రోక్. రక్తనరం పలిగి రక్తం బయటికి లీక్ అయితే అది హెమరేజిక్ స్ట్రోక్. సో ఇస్కిమిక్ స్ట్రోక్స్లో ఫస్ట్ 4.5 hours ఆర్ 5-6 hours వరకు మనం హాస్పిటల్ చేరుకుంటే థ్రాంబోలైసిస్ చేస్తారు. ఒక ఇంజెక్షన్ ఉంటుంది, దాంతో ఇది కరిగే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 4.5-5-6 అయినా సరే, కానీ ఎంత తొందరగా వస్తే దోస్ ఆర్ ద గోల్డెన్ అవర్స్ ఆఫ్ స్ట్రోక్, ఇస్కిమిక్ స్ట్రోక్ పర్టికులర్లీ. మనం ఇంట్లో ఏదైనా చేసుకోగలిగే ఫస్ట్ ఎయిడ్స్ వచ్చేలోపు ఏమైనా ఉంటాయా సార్ అసలు? బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా ఉండాలంటే యాక్చువల్లీ హార్ట్ స్ట్రోక్స్ కంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టాబ్లెట్ ఒకటి వేసుకోమని చెప్తుంటారు. అట్లా అసలు హార్ట్ స్ట్రోక్స్కి కొంచెం అన్నా మనకి బయట అవేర్నెస్ ఉంది, బట్ బ్రెయిన్ స్ట్రోక్స్కి సంబంధించి నేను ఎప్పుడూ ఏది వినలేదు. సో అందుకని అడుగుతున్నాను సార్. సో ఇస్కిమిక్ స్ట్రోక్లో అయితే అదే ఈకోస్ప్రిన్ ఇస్తారమ్మా. మీకు అయితే హార్ట్ స్ట్రోక్ ఉందో అదే సేమ్ ఇస్కిమిక్ స్ట్రోక్. బట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలా అది ఇస్కిమిక్ స్ట్రోకా హెమరేజిక్ స్ట్రోకా. బికాజ్ హెమరేజిక్ స్ట్రోక్లో మనం ఆస్పిరిన్ ఇస్తే బ్లీడ్ ఎక్కువైపోతుంది. సో అది కన్ఫర్మేషన్ లేనిది మనం ఆ టాబ్లెట్స్ వాడద్దు. ఫస్ట్ మనకు స్ట్రోక్ రావద్దంటే ఎప్పటికి నేను చెప్పేది, ఫోన్ ఎక్కువ చూడొద్దు, రిఫైన్డ్ ఆయిల్ వాడద్దు, బీపీ షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలా, బయట ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు. ఇవి చేస్తే స్ట్రోక్ రాదు.